హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాస్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకుంటున్నామంటే 10th క్లాస్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి. ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి మార్చ్లో ఎండ్ అవుతున్నాయండి. మరి దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? చాలా వరకు విద్యార్థుల్లో డాక్టర్ అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని, చార్టెడ్ అకౌంట్ అవ్వాలని, లేదంటే డైరెక్ట్ జాబ్ తెచ్చుకోవాలని చాలా మటుకు వాళ్ళ మైండ్ సెట్లలో డ్రీమ్స్ ఉంటాయి. మరి నెక్స్ట్ ఏం చేయాలి? 10th క్లాస్ అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకు గుర్తుకొచ్చేది ఇంటర్మీడియట్, దాన్ని 10+2 అంటాం మనం. దాని తర్వాత పాలిటెక్నిక్ లేదంటే ట్రిపుల్-ఐటీ, ఇంకొకటి గుర్తుకొచ్చేది ఏంటంటే ఐఐటి. అది కూడా కాదనుకుంటే వొకేషనల్ కోర్సెస్, లేదంటే ఓపెన్ ఇంటర్ చేసుకుంటాను, లేదంటే సర్టిఫికేషన్ కోర్సెస్ చేసుకుంటాను అని ఒక మైండ్ సెట్లు ఉంటారు. అది కూడా కాదనుకునే వాళ్ళు డైరెక్ట్ 10th క్లాస్ తర్వాత జాబ్స్ తెచ్చుకుందాం అనే ప్లాన్లో ఉంటారు. మరి నెక్స్ట్ ఏంటి? ఒకవేళ ఇంటర్మీడియట్ తీసుకోవాలనుకుంటే ఏమేమి కోర్సులు ఉంటాయి? సో ఈ వీడియోలో నేను షార్ట్ అండ్ స్వీట్గా కొద్దిగా మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అంటే ఇంటర్మీడియట్లో ఒక 5-6 మాత్రమే నేను చెప్తున్నాను. ఈ ఇంటర్మీడియట్ గురించి పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క పూర్తి డీటెయిల్తోని వీడియో చేస్తానండి. సో ప్రస్తుతానికి ఇంటర్మీడియట్లో ఏమేమి కోర్స్ ఉన్నాయి అనే దాని మీద కొంచెం తెలుసుకున్నాము. సో ఇంటర్మీడియట్లో ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుందండి. నెక్స్ట్ బైపీసీ బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుందండి. నెక్స్ట్ ఎంఈసీ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటుంది. నెక్స్ట్ సిఈసి సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటుంది. నెక్స్ట్ హెచ్ఈసి హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ ఉంటుంది. సో నెక్స్ట్ పాలిటెక్నిక్ వచ్చేసి ఈ పాలిటెక్నిక్లో ఏమేమి కోర్స్ ఉంటాయనేది షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకుందాం. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ట్రిపుల్-ఈ అంటాము, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీఈ అంటాము. సో ఈ పాలిటెక్నిక్ గురించి కూడా ఫుల్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. సో ఈ పాలిటెక్నిక్ కాకుండా నెక్స్ట్ ఏమున్నదంటే ట్రిపుల్-ఐటీ. ఈ యొక్క 10th క్లాస్ మెరిట్ ఆధారంగా లేదంటే ఒక ఎంట్రన్స్ ద్వారా ఈ ట్రిపుల్-ఐటీకి తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఈ ట్రిపుల్-ఐటీలో అసలు ఏమేమి కోర్సులు ఉంటాయి అనే దాని మీద కూడా నేను ఫుల్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే మీకు షార్ట్ అండ్ స్వీట్గా కూడా కొంచెం డీటెయిల్ ఇస్తాను. సో ఈ ట్రిపుల్-ఐటీలో మొత్తం 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. సో ఫస్ట్ 2 ఇయర్స్ వచ్చేసి ప్రీ యూనివర్సిటీ పార్ట్, ఇది ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇంజనీరింగ్లోకి ఎంటర్ అవుతారు దాంట్లోనే. సో అదొక 4 ఇయర్స్. దీంట్లో కూడా మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ మరియు సివిల్ ఇంజనీరింగ్ ఉంటాయి. సో మరి ట్రిపుల్-ఐటీ కాకుండా నెక్స్ట్ ఏమి ఉంటాయి? ఐటీఐ ఉంటుంది. దీన్నే మనం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటాం. మరి ఐటీఐలో ఏమేమి కోర్సెస్ ఉంటాయి? ఎలక్ట్రికల్, ఫిటర్, మెకానిక్, డీజిల్, వైర్మెన్, వెల్డర్. సో ఇటువంటి కోర్సెస్ అనేది మనకు ఐటీఐలో ఉండడం జరుగుతుందండి. సో ఫుల్ వీడియో ఈ ఐటీఐ గురించి కూడా ఫుల్ వీడియో నెక్స్ట్ మీకు అందిస్తానండి. మరి ఐటీఐ కాకుండా నెక్స్ట్ ఏముంటాయి? వొకేషనల్ కోర్సెస్. 10th క్లాస్ తర్వాత చాలా మటుకు కొంతమంది వొకేషనల్ కోర్సెస్ చేయాలనుకుంటారు. ఈ వొకేషనల్ కోర్సెస్ కూడా ఏమేమి ఉంటాయి అని అంటే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ పిఎస్టీటీ అంటాము. నెక్స్ట్ కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ సిజిటి అంటాము. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఎంఎల్టీ అంటాము. అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ ఏఎన్టీ అంటాము. అలానే కన్స్ట్రక్షన్ టెక్నాలజీ సిటీ అంటాము. అదేవిధంగా అగ్రికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్ ఏసీపీ అంటాము. సో ఇటువంటి కోర్సెస్ అనేది వొకేషనల్ దాంట్లో ఉంటాయి. సో వొకేషనల్ కాకుండా నెక్స్ట్ ఏమున్నాయి? ఓపెన్ ఇంటర్మీడియట్ ఆర్ఎల్ సర్టిఫికేట్ కోర్స్. దీంట్లో కూడా ఓపెన్ ఇంటర్మీడియట్కి వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జాగ్రఫీ, పెయింటింగ్, సోషల్ అండ్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ లేదంటే హోటల్ ఫ్రంట్ ఆపరేషన్. అదేవిధంగా సర్టిఫికేట్ కోర్స్కి వచ్చేసి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్, అలానే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఇటువంటి కోర్సెస్ అనేవి మీకు దీంట్లో ఉంటాయి. మరి ఇవే కాకుండా 10th క్లాస్ తర్వాత జాబ్స్ ఏమేమి ఉంటాయి? సో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి వచ్చేసి ఎంటీఎస్ లేదంటే జీడీ కానిస్టేబుల్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసి పోస్ట్ మ్యాన్ ఉంటుంది, లేదంటే ఎల్ఐసి ఏజెంట్స్ ఉంటాయి. మరి అవి కూడా కాకుండా ఆఫీస్ బాయ్స్ లేదంటే సెక్యూరిటీ గార్డ్స్
ఇలా వీటి కూడా 10th క్లాస్ అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా. చాలా మట్టుకి ఎవరైతే 10th క్లాస్ వరకు ఆపేస్తారో ఇక్కడి వరకే సెటిల్ అవుతారండి. సో మీరు అందరూ కూడా మంచి మంచి కోర్సెస్ ఆఫ్టర్ 10th క్లాస్ తీసుకొని మంచిగా సెటిల్ అవుతారని కోరుకుంటున్నాము. మీకు మరిన్ని వివరాలు క్లియర్ కట్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మేము మీకు అందిస్తాము మా ఛానల్ ద్వారా. అంటే ఇంటర్మీడియట్లో ఏమేమి కోర్స్ ఉంటాయి, అడ్మిషన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, నోటిఫికేషన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి, లాస్ట్ డేట్స్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.